This is a message from a precious student, probably my last class for you. I was picked up from 2635 by a group. This is a recording of my last and most important research. నేను 3 మైండ్స్ని యాక్సెస్ చేసి వాళ్ళ మెమరీస్, మైండ్ సెట్స్, థాట్ ప్రాసెస్ని రికార్డ్ చేస్తాను. మై సబ్జెక్ట్ 1. I'm gonna make myself fine. వీడు ఒక ఆర్ఫన్. వీడికి ఎవరూ లేరు. ఇప్పుడు ఒక మీడియా కంపెనీకి రైటర్గా పనిచేస్తున్నాడు. సొసైటీలో జరుగుతున్న దారుణమైన విషయాలు ప్రజల ముందుకు తీసుకురావడానికి చాలా ట్రై చేస్తుంటాడు. కానీ ఇప్పటి వరకు ఒక్కటి కూడా తీసుకురాలేకపోయాడు. ఎందుకంటే మోడర్న్ వరల్డ్. కానీ వీడు ఆర్ఫన్ ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే వీనికి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. వాడే నా సబ్జెక్ట్ 2. Say what? Get back. Get back. Get back. ఇప్పుడు నా సబ్జెక్ట్ 1. వానికి ఒక ప్రాబ్లం ఉంది. ఓవర్ థింకింగ్. ఫ్రోనిమోఫోబియా. తను చాలా విషయాలు చాలా డీప్గా ఆలోచిస్తూ ఉంటాడు. సపోజ్ తన ఫ్రెండ్కి ఇంటర్వ్యూలో జాబ్ 2 రోజులు సరిగ్గా తినలేడు, పడుకోలేడు. ఏ విషయమైనా చాలా డీప్గా ఆలోచిస్తాడు. బయటకు రాలేడు. సో ఇలాంటి ఆలోచన నుండి బయటికి రావడానికి తను అప్పుడప్పుడు వీడి కొడుతూ ఉంటాడు. డాక్టర్లు ఇచ్చిన మెడికేషన్లు పనిచేయలేదు. అందుకే వీడి కొట్టడం మొదలుపెట్టాడు. తన కండిషన్ క్యాన్ గెట్ డార్క్ అండ్ క్రీపీ సమ్ టైమ్స్. అందుకే తన ఫోబియా అన్నారు. తన చేతిలో ఉన్న దాన్ని షీట్ ఆఫ్ కార్డ్స్ లా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇది కొంతమంది మస్తు ఎక్కిస్తుంది, కానీ వీనికి ఫోకస్గా పనిచేసే శక్తినిస్తుంది. ఇయ్యడం వస్తలేదు దీంతో. ఇగో ఈ తాళంతో. దీనికి ఏం తక్కువ లేదు కానీ నీ సంగతి ఏంటో చెప్పు. నాదేముంది, ఆ జాబో గీబో గుద్దల్దం అవుతుంది. దేనికెళ్ళినా ఏదున్నా కానీ బగ్ బౌంటీ ఎంటింగ్ చేస్తా, దాంట్లోనే నా లైఫ్ చూసుకుంటా. ఇంకా అది మాత్రం గుద్దల్దం ఉండదు అనుకుంటున్నావా? ఉంటుంది, కానీ అది నా ప్యాషన్ కదరా. ఈ జాబ్ రొటీన్ లైఫ్ నా వల్ల కాదు ఇదంతా. బగ్ బౌంటీ ఎంటింగ్ చేస్తా, దాంట్లో ఎంత దూరమైన పోతా. నీదేమైంది? ఏదేదో చేస్తా, బుక్కులు రాస్తా అంటివి. గుద్దల్దం చేస్తుండ్రాడు. ఏం గుద్దల్దాం? ఎవడాడు? ఒకటి చెప్తే ఒకటి చేస్తుండ్రా. అట్లా కాదు ఇట్లా రా, ఇట్లా కాదు అట్లా రా అని.
అట్లనే ఉంటదిరా సొసైటీ అట్లనే ఉంటది. నువ్వేదో సొసైటీని మారుస్తా, బుక్కులు రాస్తా, సొసైటీలో అది చేస్తా, ఇది చేస్తా అరే అంటూ. కానీ వాడు చెప్పినట్టు రాస్తే నాదేముందిరా? నీకు అర్థం కావట్లేదు అది. అరే నా రాతలతో జనాల్ని మారుద్దాం అనుకున్నారా? ఏం మారే జనాలు కాదురా ఆళ్ళు. సొసైటీ నువ్వు మారుద్దామంటే మారదు. జనాలు అనుకో నీకు వద్దా? నీకేం అర్థం కాదు. నువ్వు పడలేదు పెట్టలేదు. నీకేం తెలుస్తుంది చెప్పు? కథలు ఎందుకు దెంగుతున్నావు? చేస్తే చెయ్యి, లేదంటే మానే. అట్లా కాదు. సలహాలు ఇయ్యకు, ఉచిత సలహాలు మడ్డగానివి. ఎవరు ఎవ- ఎవరు ఎవ- ఎవరు మీరు అసలు? అన్నా నన్ను ఎందుకు నీ తీసుకోవచ్చు? పేరేంటి? ఎవరు మీరు అసలు? అన్నా మీకేం కావాలి? నీ పేరేంటి? అన్నా ఎవరు? నీ పేరేంటి? కామి. కామి అంటే దేవుడువా? ఎవరు ఎవరు మీరు అసలు? మీకేం కావాలి? నీకు ఎదుటి వారిలో ఏం నచ్చుతుంది? నవ్వు. నవ్వు. హ్మ్? నాకు ఇదే ఇష్టం. అరే ఎవర్రా నువ్వు? బేసిక్గా నా గురించి నేను ఎవరికి చెప్పాను, కానీ పెద్దలు చెప్పారు కదా, బాధ ఎక్కువ ఉన్నప్పుడు షేర్ చేసుకుంటే తగ్గుద్దని. ఈసారి నీకు చెప్దాం అనుకుంటున్నా, ఎందుకంటే నాకు గొప్పగా షేర్ చేసుకోవడానికి ఎవ్వరు లేరు. మాదో చిన్న కుటుంబం ఉండే. అమ్మ, నాన్న, నేను, మా అక్క. మా నాన్న ఒక రైతు. మా అమ్మ ఇంటింటికి తిరిగి ఇలా బాసన్లు అవి తోవేది. మా అక్క నాకంటే 2 ఏళ్ళు పెద్ద. మా నాన్నకి ప్రేమకి కామానికి పెద్ద తేడా తెలియదు. ఆయనకి ఎటువంటి ఎమోషన్ వచ్చినా, కోపం వచ్చినా, బాధ వచ్చినా, ఏం వచ్చినా మా అమ్మని బలవంతంగా, ఇష్టం లేకపోయినా, తనకి ఓపిక లేకపోయినా, ఆయన ప్రేమ సరిపోదన్నట్టు ఊళ్ళో వారందరికీ డబ్బులకి మా అమ్మ ప్రేమను పొందే అవకాశం ఇచ్చేవారు. చాలా గొప్ప వ్యక్తి ఆయన. మాది చాలా చిన్నిల్లు ఉండే. మా నాన్న రోజు ఇంటికి తాగొచ్చేవాడు. ఆయన వచ్చేలోపు నన్ను మా అక్కని ఇద్దరిని పడుకోబెట్టేసేది మా అమ్మ. మా అక్క నా చెవులు మూసి ఇలా నా పక్కనే పడుకునేది. పాపం పిచ్చిది, భయపడేది చాలా. నేను ఎక్కడ వాళ్ళ అరుపులు విని బాధపడతాను అని. ఇలా ఎటుపోతామో తెలియని మా జీవితంలో ఒకరోజు పెద్ద మనిషి వచ్చారు, మా మావయ్య. ఆయన ఒక పోలీస్ ఆఫీసర్. ఊర్లో అందరికీ ఆయన అంటే భయం. ఎప్పుడో చిన్నప్పుడు చూసా ఆయన్ని, మళ్ళీ అదే చూడడం. మా అమ్మ ఆ రోజు చాలా సంతోషించింది ఆయన రావడంతో. ఎప్పుడో చూసింది కదా చిన్నప్పుడు, నా చిన్నప్పుడు. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చారు ఆయన. అప్పుడు చాలా ఏడ్చింది. చెప్పాను కదా మా నాన్న చాలా జాలిగా ఉండేవాడు, ఎవరేం అడిగినా కాదన్నారని. మా మావయ్య మా అక్కని అడగగానే నిమిషం కూడా ఆలోచించకుండా డబ్బులకి మా అక్కని ఇచ్చేసాడు.
అన్నా వద్దు వద్దు అని మా అమ్మ వాడి కాళ్ళు పట్టుకుని ఎంత అడిగినా కూడా వినకుండా గుమ్మం దాకా ఈడ్చుకుంటూ వచ్చాడు. చుట్టూ అందరు చేరారు. ఒక్కరి ముఖంలో కూడా నాకు బాధ కనిపించలేదు. అందరు కూడా నవ్వుతున్నారు. చివరి ప్రయత్నంగా మా అమ్మ అందరి కాళ్ళు పట్టుకొని అడిగింది, సాయం చేయడం దేవుడు. అందరు కూడా ఈ లంజముండకి ఇలానే కావాలన్నారు. పాపం పిచ్చిది ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడే సగం చచ్చిపోయింది. అందరు చూస్తుండగానే మా అక్కని వాడు చీప్లు వేసుకొని వెళ్ళిపోయాడు. ఊర్లో ఉన్న పెద్దలందరినీ అడిగింది. ఎవరు కూడా ఏం చేయలేరు. వాడింటికి రోజు వెళ్ళి మా అక్కని వదిలే వదిలే అని బతిమాలేదు. వాడింకా ఇలా కాదని చెప్పి మా అమ్మ ఎదురుగానే రేప్ చేశాడు. అప్పుడే పిచ్చిది పూర్తిగా చనిపోయింది. ఇది జరిగిన వారం రోజుల దాకా మా అమ్మ తిండే తినలేదు. అప్పుడే ఎదురింటి ఇంట్లో పిల్లలు తిండి లేక ఏడుస్తున్నారు. మా అమ్మ ఏం చేసిందో తెలుసా? అక్కడికి వెళ్ళి ఇంట్లో ఉన్న బియ్యం మొత్తం వాళ్ళకి ఇచ్చేసింది. ఆ తర్వాత రోజు మా అమ్మ చనిపోయింది. నేను ఒక్కడనే ఏడుస్తున్నాను. ఎవ్వరి కళ్ళలో బాధ జాలి ఏమీ లేదు. అప్పుడే మా నాన్న తాగేసి ఇంటికి వచ్చాడు. అమ్మని చూసి అందరినీ బయటికి వెళ్ళిపోమన్నాడు. 5 నిమిషాల తర్వాత తను లుంగి సరి చేసుకుంటూ బయటకు వచ్చాడు. అందరు నవ్వుతున్నారు. ఆఖరికి మా అమ్మ బియ్యం ఇచ్చిన వాళ్ళు కూడా. ఆ క్షణంలో నాకు బాధపడాలో కోప్పడాలో లేదా మా బతుకే ఇంత అనుకోవాలో అర్థం కాలేదు. మా అమ్మ దహనం తర్వాత నేను ఒక్కనే బావి దగ్గర కూర్చొని ఏడుస్తున్నాను. అప్పుడు ఒకడు వచ్చి ఎక్కిరిస్తూ నవ్వుతూ ఉన్నాడు. నా వల్ల అస్సలు కాలేదు. అస్సలు తట్టుకోలేకపోయాను. అంతే. తర్వాత చూస్తే వాడు నేల మీద ఉన్నాడు. నా చేతిలో ఏమో రాయి ఉంది. నాలో చంపానన్న భయం లేదు, చచ్చాడన్న బాధ కూడా లేదు. కానీ వాడి తల, కాళ్ళు, చేతులు అలా రాయితో కొడుతూ ఉంటే వాడి బొక్కలు విరిగి ఆ రక్తం చిమ్మే శబ్దం నాతో మాట్లాడుతున్నట్టు అనిపించింది. వాడి పాపాలు నాతో చెప్తూ ఏదో బాధపడుతున్నట్టు అనిపించింది. అంతే. ఒక్కసారిగా నా ఒంటరితనం దూరమైనట్టు అనిపించింది. ఆ తర్వాత రోజు నా చుట్టూ అందరు పోలీసులే ఉన్నారు. నన్ను తీసుకెళ్ళేటప్పుడు జనాలందరి కళ్ళల్లో ఇదే, ఈ భయంతోనే అందరు చూశారు. నేనేనా అన్న ఆశ్చర్యం వాళ్ళల్లో ఉండే. నేను చంపింది నాకున్న పగతోనో ఏదో ద్వేషంతోనో కాదు. ఆ రోజు రాత్రి ఎలా గడపాలో తెలియక నా భయాన్ని దూరం చేసుకోవడానికి, నా ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి మాత్రమే. ఆ రాత్రి మా అక్క చనిపోయింది. మొత్తం 8 మందిని చంపినాం. మా నాన్న, మామయ్య అందరినీ కలిపి. పోలీసులు నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. అందరి కళ్ళల్లో నాకు భయం కనిపించింది. కానీ మా అమ్మ బియ్యం ఇచ్చిన వాళ్ళ కళ్ళల్లో మాత్రం భయంతో పాటు బాధ కూడా కనిపించింది. పాపం ఆ బియ్యం వాళ్ళ ఆయన నోట్లో వేయాల్సి వచ్చింది. నేను జైల్లో ఉన్నప్పుడు ఈ విషయం పేపర్లో వేశారు. అప్పుడు ప్రజలకు అర్థమైంది ఇలాంటి విషయాలు మన సమాజంలో ఇంకా జరుగుతున్నాయా అని. అప్పుడే నిర్ణయించుకున్నాను నేను రైటర్ అవుదామని. నా రాతలతో ఈ సమాజాన్ని మారుద్దామనుకున్నాను. హలో నాన్న, అది బయటికి వెళ్ళారంట కదా మమ్మీ చెప్పింది. ఎలా ఉన్నారు నాన్న? అంటే నేను విషయం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను నాన్న. అది నేను ఒకరిని ప్రేమిస్తాను నా ఆఫీస్లో. అంటే సేమ్ కాలేజ్, 2 years నుంచి మేము లవ్ చేసుకుంటున్నాం.
అంటే అది అట్లా అయిపోయింది నాన్న. ఇప్పుడు డీప్ రిలేషన్లో ఉన్నాం. అరే అర్థం చేసుకున్నాను, కొంచెం మీరు ఆలోచిస్తలేరు. ఇంకా నేను ప్రేమించింది ఒక అబ్బాయిని. నాన్న సొసైటీ డెవలప్ అయిపోయింది నాన్న, ఇవన్నీ ఏం పట్టించుకోరు. ఇంకా పిల్లలంటే మేము అడాప్ట్ చేసుకుంటాం. ఇంకెప్పుడు వెల్ సెటిల్ ఉన్నాం, జాబ్ చేస్తున్నాం మంచిగా. నాన్న కోప్పడకండి నాన్న, కొంచెం ఆలోచించండి, అర్థం చేసుకొని. అంటే మేము ఇప్పుడు కొంచెం అర్థం చేసుకొని కొంచెం ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది నాన్న. అరే ప్రశాంతంగా ఆలోచించండి. నేను మళ్ళీ కాల్ చేశాను అన్న. సబ్జెక్టు వీడొక చిన్న వీడ్ సప్లయర్. తన ఏరియాలో వీడ్ సప్లై చేస్తూ ఉంటాడు. 9 months అయింది. వీడు మన ఫ్రెండ్ కోసం వీడు కొంటూ వాళ్ళ దగ్గర పరిచయాలు ఏర్పరచుకొని వీడు కూడా చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాడు. అలా స్టార్ట్ చేసి ఒక ఏరియాని హ్యాండిల్ చేస్తున్నాడు. వీడు తన ఫ్రెండ్ని, తన కస్టమర్స్ని అందరినీ సాటిస్ఫై చేస్తూ ఉంటాడు. కానీ ఒకరోజు వీడి దగ్గర కల్తీ మాల్ వచ్చింది. అంటే కల్తీ వీడు. దాన్ని ఒకడు కొన్నాడు, తాగాడు. దాని తర్వాత మన పరిస్థితి మీకు తెలిసిందే. 1 మనుషులు వచ్చారు వీని భయపెట్టడానికి, కొట్టడానికి. నీకు అసలు ఏం కావాలి? నేను అసలు ఏం చేసినా అని తీసుకొని వచ్చినావు. నీకు ఏమైనా కావాలంటే చెప్పు, ప్లీజ్ నన్ను వదిలేసేయి అన్న. ప్లీజ్ మా చిన్న మధ్యతరగతి కుటుంబం అన్న, ప్లీజ్ నన్ను వదిలేసేయి అన్న. ప్లీజ్ నన్ను వదిలేసేయండి, నేను చిన్న జాబ్ చేస్తా అంతే. ప్లీజ్ నన్ను వదిలేసేయండి ప్లీజ్. నేను అడిగినా ప్లీజ్ నన్ను వదిలేసేయండి ప్లీజ్. నేను అసలు ఏం తప్పు చేసిన? అడిగినా నేను ఏం తప్పు చేసినా అని తీసుకొని వచ్చిన్నాను. మీకు అసలు ఏం కావాలి? మీరు అసలు నా నుంచి ఏం ఆశిస్తున్నారు? నీ నుంచి నాకేమవుతుంది? ప్లీజ్ సార్ నన్ను వదిలేసేయండి. అసలు మీకు ఏం కావాలి? ప్లీజ్ నన్ను వదిలేసేయండి సార్. నేను నీకు ఒక టాస్క్ ఇస్తా. ఎంత నొప్పి వచ్చినా బయటకు రాని.
జీవితంలో నువ్వు చేసిన అతి పెద్ద తప్పేంటి చెప్పు? ఏం లేదు. బాగా గుర్తు తెచ్చుకో. అట్లా కాదమ్మా, ఒక్కసారి నేను చెప్పేది వినండి. ఒక 1 ఇయర్ టైం ఇచ్చి చూడండి. 1 ఇయర్‌లో నేను చూపిస్తాను నేనేంటో మీకు. నాకు తెలుసు కష్టమని. బట్ ఎదగాలంటే కష్టపడాలి గదా! ఆ ఉద్యోగం నేను అది చేస్తుంటే చచ్చిపోయినట్టుంది నాకు. ఆ ఉద్యోగం మాత్రం చేయలేను నేను. ఒక 1 ఇయర్‌లో చూపిస్తాను మీకు నేనేంటో. హలో. ఆ వీడ్ బిజినెస్ వదిలేద్దాం అనుకుంటున్నాను నేను. యాహ్! అవును గానీ, అసలు ఎంకరేజ్‌మెంట్ అనేది లేదు నాకు. ఏ పని చేద్దామన్నా, ఏం చేద్దామన్నా ఒక ఇంట్లో పేరెంట్స్ నుంచయినా గానీ, ఎవరి నుంచైనా ఎంకరేజ్‌మెంట్ అనేది లేదు నాకు. అవును కరెక్టే గానీ, ఇన్‌కమ్ ఉంటుంది కరెక్టే గానీ, నాకు ముందైతే ఇంట్రెస్ట్ అనేది లేదు. బిజినెస్ మొత్తం ఒకేసారి ఆపేసి హ్మ్. నువ్వు మాట్లాడతావు కరెక్టే. నువ్వు ఎంత మాట్లాడినా వినే పొజిషన్‌లో వాళ్ళు లేరు. నాకు నాకు ఫస్ట్ ఎట్లుందంటే నాకు చచ్చిపోవాలని ఉంది నాకసలు. యాహ్! అవును. లేదురా. సర్లే నేను మళ్ళీ కాల్ చేస్తాను నీకు. అప్పటినుంచి ఒకటి వెతుకుతున్నా దొరకట్లేదు నాకు. సరేరా. సరే బాయ్.
వద్దు. నా స్టోరీ అంతా విన్నావు కదా, నీకేమైనా నేను తప్పు చేసినట్టు అనిపించిందా? లేదు. ఇప్పుడు నువ్వు చేసిన పనిలో నీకు తప్పుగా అనిపిస్తుందా ఏమన్నా? హ్మ్? జీవితంలో చాలా అనుభవించుంటావు కదా, అన్ని చోట్ల తిరిగి ఉంటావు, అన్ని ఎక్స్పీరియన్స్ చేసి ఉంటావు, చాలామందిని కలిసి ఉంటావు. కానీ నువ్వు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేసావా నీ లాస్ట్ నీ కార్లో ఉంటుందని? నువ్వు లాస్ట్గా మాట్లాడబోయే పర్సన్ నేనని? హ్మ్? నువ్వు లాస్ట్గా అనుభవించే ఈ ఎమోషన్ భయం అని అనిపించిందా? అంతా అయిపోయింది కమి. ఐఎమ్ గోయింగ్ టు కిల్ యూ. ప్లీజ్ నన్ను వదిలేసే, ప్లీజ్ నన్ను వదిలేసే. వద్దు 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 ప్లీజ్. ఐ ప్రామిస్ యూ, నీ చావు వృధాగా పోనివ్వను. జనాలకి ఉపయోగపడేలా చేస్తాను పక్కా. అరే వద్దు ప్లీజ్, అరే వద్దు.
సబ్జెక్ట్ ఓన్లీ ఎందుకు అలా చేశాడు వాడు ఇప్పటికీ బాధపడుతుంటాడు. బహుశా వాడి లవ్ని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకొనందుకు కావచ్చు. అందుకే తన కోపం ఇతని మీద ఇలా. సబ్జెక్ట్ 2, ఈ విషయాన్ని తన ఫ్రెండ్ చెప్పడానికి ట్రై చేశాడు, తన ఫ్యామిలీకి కూడా. కానీ సమాజం గురించి మీకు తెలిసిందే కదా, మగవారంటే ఇలా ఉండాలి, ఆడవారంటే ఇలా ఉండాలి అనే రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి. పైగా 3-4 సార్లు రేప్ చేయబడ్డాడు. ఏం చేస్తాడు? అందుకే సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఇలాంటి సంఘటనలు మన సమాజంలో జరుగుతున్నాయని తెలిసేలా చేశాడు. పోలీస్, మీడియా, పీపుల్ అందరూ ఏమనుకుంటున్నారంటే తన ఫ్రెండ్ను రేప్ చేసినందుకే వాడంత కిరాతకంగా చంపాడని అనుకుంటున్నారు. వాడు బ్రతికే ఉంటే వాడు అనుకున్న సొసైటీ సాధించేవాడేమో. కానీ వాని కండిషన్ వల్ల వాని బ్రెయిన్, వాని బాడీ డ్యామేజ్ అయిపోయింది. అందుకే అనుకునే సాధించకుండా ఆయన చనిపోయాడు. నేను ఇలాంటి సాధించే కెపాసిటీ ఉండి సాధించలేకపోయిన స్పెషల్ పర్సన్స్, వాళ్ళ మెమరీస్, వాళ్ళ థాట్ ప్రాసెస్, వాళ్ళ సిచ్యువేషన్స్ అన్నిటి గురించి రీసెర్చ్ చేసి Zone 0కి పంపుతాను. నీకు అనిపిస్తూ ఉండొచ్చు ఇదంతా ఇన్ఫర్మేషన్ తీసుకొని మేము ఏం చేస్తామని. 2 things. ఫస్ట్, మేము ఇలా రికార్డ్ చేసిన ఇన్ఫర్మేషన్తో సేమ్ అలానే డెవలప్ అయ్యే ఒక మనిషి బర్త్ నుండి డెత్ దాకా తన లైఫ్ని డిజైన్ చేస్తాం. We program his or her mindset, situations they face, thought process and surroundings, etc. సో హ్యూమన్ రేస్ని మనం అనుకున్న డైరెక్షన్లో పెట్టవచ్చని. మన కంట్రోల్లో హ్యూమన్ ఎవల్యూషన్ని అయితే చూస్తాం. ఎగ్జాంపుల్ వరల్డ్ వార్స్, బయాలజికల్ డిజాస్టర్స్, పీపుల్ లైక్ గాంధీ, హిట్లర్, వాళ్ళందరూ మన వల్లే. ఇలా మనుషుల్ని స్టడీ చేసి మన ఎవల్యూషన్ 1000 times బెటర్ చేస్తాం without any side effects. From smallest inventions to biggest decisions in human race are being decided by us. How exactly it is useful for us? For such heavy price of life, we all cannot pay in one gorge. We can test and make bioweapons with destructive power to eradicate entire species. We can see balance of life and planet resources being revoked and taken to extreme. How evolution happens, etc. This is insane, not ethical, etc. And నీ ఫీలింగ్ కలగచ్చు. ఎస్, ఓకే. సపోజ్ ఆర్యభట్ట అనే సైంటిస్ట్ జీరోని ఇన్వెంట్ చేశాడు. And humans appreciated it. And they all think, how did he thought of zero? But our question was, why did he thought of zero?
Why was it him? What made him to do that? Why is he the most brilliant at mathematics without any proper education? How does his brain process the thinking of his and how his mathematics thinking stuff works? An extractor from his mind could potentially evolve us in faster and more intelligent beings in this universe of ours. This earth is our lab and humans are our lab rats. And we are gods to them. Now it's time to you to be a god. Now, this is a moment to die. This is my last jump, Mick. My body is considerably damaged from all this time travel stuff. Perhaps not so bright yet. Now this case is for you to continue. Case name, Colorcito. This is Chrono Tempest, signing off.